భూభారతి చట్టం 2024 వల్ల మనకు ప్రయోజనాలు ఏమిటి, అలాగే అంతకుముందు ఉన్నటువంటి ధరణి 2020 ఎలా ఉండేది, అంతకుముందున్న ఆర్ఓఆర్ చట్టంలో ఇవన్నీ మనకు ఏర్పడ్డాయి. ఈ ఆర్ఓఆర్ రికార్డ్ ఆఫ్ రైట్స్, ఈ యొక్క రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టము మొదటి నుంచి ఏ విధంగా పనిచేసింది, వీటికి మూడుకున్న వ్యత్యాసాలు ఏంటి, భూభారతిలో ఉన్నటువంటి మనకు బెనిఫిట్స్ ఏంటి, ఈ భూభారతి చట్టం 2024 మనకు కల్పించినటువంటి వెసులుబాట్లు ఏంటో తెలుసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం ఈ భూభారతి 2024 చట్టంలో ధరణికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏందో మనం ఈ యొక్క చట్టంలో మనం తెలుసుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ధరణిలో మనకు లేదు. కానీ భూభారతి చట్టం 2024లో అంటే ఈ అనుభవదారు కాలం యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది అనేది మనం తెలుసుకున్నట్లయితే, ఇంతకుముందు ఒక వ్యక్తి ల్యాండ్లో పొజిషన్లో ఉన్న వ్యక్తిని అనుభవదారుడని, అతని యొక్క ఎవరైతే ఓనర్షిప్ ఉన్నో అతను పట్టాదారుడని మనం తెలుసుకునే వాళ్ళం. అంటే పట్టాదారుడు కాలంలో ఎవరైతే ఓనర్షిప్ ల్యాండ్ టైటిల్ డీడ్ పట్టా పుస్తకంలో టైటిల్ డీడ్ ఎవరి పేరుతున్నదో అతని పట్టాదారుడు అని పిలిచేవారు. అతను కాకుండా అతను పట్టా కలిగి ఉండి అతను హైదరాబాద్కి వచ్చి ఏదో పనులు చేసుకున్నట్లయితే అతనికి ఊర్లో కౌలు చేసుకునే వ్యక్తి ఉండేవాడు, అతన్ని అనుభవదారుడుగా రాసేవారు. సో అంటే ఇక్కడ అనుభవదారుడు వేరు, అలాగే పట్టాదారుడు వేరు. కానీ కొన్ని సందర్భాల్లో అనుభవదారులు పట్టాదారులు అవుతున్నారు, అనుభవదారులు కొంతకాలంగా ఉన్నప్పుడు వాళ్ళే పట్టాదారులుగా మారిపోతున్నారు. ఇది పట్టాదారుడికి చాలా ఇబ్బంది కలుగుతుందని ధరణిలో ఆలోచించి ఈ యొక్క అనుభవదారుడు కాలంను తీసివేయడం జరిగింది. అంతకుముందు ఆర్ఓఆర్ చట్టంలో ఈ యొక్క పహనీ నకల్లో మనం అనుభవదారుడు కాలం చూసేవాళ్ళం. ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, మనం ఎగ్జాంపుల్ అసైన్మెంట్ ల్యాండ్ భూముల్లో తీసుకున్నట్లయితే తాత తరంలో ఉన్న ల్యాండ్ తాత పేరట ల్యాండ్ ఉంటుంది. అది అతను తాత నుంచి వచ్చినప్పుడు అతను ఎప్పుడైతే ల్యాండ్ ఉంటుందో ఆ ల్యాండ్ అతను తాత పేరట ఉన్నప్పుడు అతను తండ్రులకు 4 కొడుకులు ఉన్నట్లయితే 4 కొడుకులు భాగాలకు పంచిచ్చాడు. ఆ 4 కొడుకులు మళ్ళీ వాళ్ళ పిల్లలకు ఇద్దరిద్దరుకో ముగ్గురు పంచిచ్చారు. కానీ ఇప్పుడు అనుభవదారుడు కాలం లేకపోవడం వల్ల ఈ పట్టా పాస్బుక్లు ఎవరి పేరుంది, వాళ్ళ తాత పేరుంది. వాళ్ళ తాత పేరంటే ఇప్పుడు తాతకు 4 పిల్లలు ఉన్నారు, 4 పంచుకున్నారు, 4 పిల్లల వాళ్ళ పిల్లలు మళ్ళీ మంచిగా ఇద్దరు పంచుకున్నారు. అంటే ఇక్కడ ఈ చెట్టు కింద ట్రీ కింద బ్రాంచులుగా ఎదిగిపోయింది. ఇప్పుడు పట్టా పాస్బుక్లు ఎవరి పేరు ఉంది, ఆ యొక్క పట్టా పాస్బుక్లో వాళ్ళ తాత పేరు మాత్రమే కనిపిస్తుంది, వీళ్ళ పేర్లు కనిపిస్తలేదు. అంటే ఈ అనుభవదారుడు కాలం లేకపోవడం వల్ల పట్టా పాస్బుక్లో ఈ ల్యాండ్ ఎవరితో తెలుసుకోవడం అనేది చాలా ఇబ్బందిగా మారింది. కానీ ఇక్కడ ఓన్లీ మనం ఇంతకుముందు చూసుకున్నట్లయితే కౌలుదారుడు చట్టం కింద చూసినప్పుడు మాత్రమే ఈ అనుభవదారుడు కాలం ఇబ్బందిగా అనుకున్నట్లయితే ఓనర్షిప్ వాళ్ళకు కూడా, అంటే ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఈ యొక్క అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయో అసైన్మెంట్ ల్యాండ్స్ పంచబడినప్పుడు వేరే వాళ్ళ పేరిట రిజిస్టర్ చేయడానికి వీల్లేదు. కాబట్టి వేరే వాళ్ళ పేరు రిజిస్టర్ వీల్లేదు కాబట్టి కనుక ఈ యొక్క ధరణిలో అనుభవదారుడు అనే కాలం లేకపోవడం వల్ల ఎవరి పేర్లు కూడా మారలేదు. దాదాపు 9 లక్షల ఎకరాల వాళ్ళ పేర్లు రాకపోవడం వల్ల, పట్టపసులు రాకపోవడం వల్ల వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. భూభారతి చట్టంలో ఇప్పుడు కొత్తగా వచ్చిన అవకాశం ఏంటంటే, భూమి పొజిషన్లో ఉన్న వ్యక్తులందరినీ అనుభవదారు కాలంలో చేర్చి వాళ్లకు పట్టపసులు ఇవ్వాలని ఈ భూభారతి చట్టం 2024 తెలియజేస్తుంది.